అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకాకుళం పట్టణంలోని న్యూ కాలనీలో ఒక వివాహిత హత్య ఉదంతాన్ని అనతి కాలంలోనే పోలీసులు ఛేదించారు. ఆ హత్య జరిగిన క్షణం నుంచి సీసీ ఫుటేజ్ ఆధారంగా హంతకుడి కోసం గాలింపు చేయడంలో విస్మయం చెందే వాస్తవాలు బయటకు వచ్చాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా సేకరించినటువంటి ఆధారాలతో ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఆ వివాహితను హత్య చేయడానికి అతను ఎందుకు ప్రయత్నించాడు, వారి మధ్యన ఉన్నటువంటి సంబంధం ఏంటి, పట్టణంతో పాటు జిల్లాను ఉలిక్కిపాటు గురి చేసిన ఈ వివాహిత హత్య ఉదంతంపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద్ ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఈ వివాహిత హత్య ఉదంతం మాత్రం ప్రతి ఒక్కరు కూడాను చాలా అనుమానాలు నెలకొనే నేపథ్యం ఉంది. అసలు ఆ వివాహితకి ఆయనకి ఉన్న సంబంధం ఏంటి, అసలు వాళ్ళు ఎవరు, ఎన్నాళ్ళ నుండి వారికి పరిచయాలు? పూజారి కళావతి అండ్ శరత్ కుమార్ వీళ్ళిద్దరికి కూడా గత 1 year నుంచి పరిచయం ఉంది. ఇతను జనరేటర్స్ బాగు చేసుకుంటాడు. వాళ్ళిద్దరు కూడా ఒక కార్యక్రమాల్లో పరిచయం అయింది. అక్కడి నుంచి కలుస్తూ ఉంటున్నారు. ఇతను ఇక్కడ రూమ్ తీసుకుని అపార్ట్మెంట్లో ఒక సింగిల్ బెడ్రూమ్లో ఆయన ఉంటున్నాడు న్యూ కాలనీలో. ఆమె తరచూ అతని రూమ్కి రావడం వెళ్ళడం అనేది వాళ్ళిద్దరికి ఉన్నటువంటి పరిచయం. సో ఈ పరిచయం అది వివాహేతర పరిచయంగా తీసుకోవచ్చు, ఒక స్నేహపూర్వమైన పరిచయం చేసుకో, ఎటువంటి రిలేషన్ వాళ్ళిద్దరు, ఏమైనా రిలేషన్ మోటో ఏమైనా? ముద్దాయి చెప్పిన దాని ప్రకారం వివాహేతర పరిచయం ఉందని ముద్దాయి చెప్తున్నాడు. సో ఆ రోజు ఏ రోజు ఆవిడ ఎన్ని గంటలకి ఆ రూమ్కి రావడం జరిగింది, తర్వాత ఆమెను హతమార్చిన విషయాన్ని పోలీసులకు ఎప్పుడు సమాచారం? 18వ తారీఖున అతను మధ్యాహ్నం ఆమె ముందుగా అతని ఫ్రెండ్ ఇద్దరు కూడా మోటార్ సైకిల్ మీద రావడం జరిగింది. వాళ్ళు రూమ్లో ఉన్నారు. ఆ తర్వాత ఆమె 2:51 ఆమె రూమ్లోకి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత అక్కడ ఫ్రెండ్ బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్న తర్వాత ఇంకో ఫ్రెండ్ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా బయటకు వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరికి ఈయన 1000 రూపాయలు ఆమె అడిగింది. ఈయన 500 ఉంది, నేను అంతే ఇస్తా అన్నాడు. అక్కడ ఇద్దరికి ఒక మాట గురించి ఒక ఆర్గ్యుమెంట్ అయ్యింది. వాళ్ళ అమ్మగారిని ఏదో ఆమె అందని అతను అనేది ఆ ఆర్గ్యుమెంట్ ఎదురుకి కోపం వచ్చి తాగిన మత్తులో కూడా ఉన్నాడు ఆయన. వెంటనే అక్కడ దగ్గర ఒక వైర్ ఉంటే ఆ వైర్ని మెడకేసి లాగాడు. లాగుతూ దాన్ని కొంతవరకు లాగి వెంటనే పక్కన తలగడని ముఖం మీద పెట్టి నొక్కేశాడు. ఆమె అప్పటికే వెంటనే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. నేను తలగడ తీసినాక మళ్ళీ నీళ్ళు పోసి ట్రై చేశాడు, కానీ అప్పటికే ఆమె చనిపోయింది. వెంటనే ఆమెను ఏం చేశాడంటే ఆ పక్కనే ఉన్న బాత్రూంలో పెట్టి తలుపేసాడు. డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆమె వెంట తులాల బంగారాలు తెచ్చుకున్నది, బట్టలు కూడా వెంట పెట్టుకొని వచ్చింది. ఇన్ని పట్టుకొని వచ్చిన ఒక 1000 రూపాయల కోసం తగు విషయంలో ఆయన ఎలా కమిట్ అయ్యారు? అసలు 1000 రూపాయలు అడిగి అది ఆమె కూడా వేరే ఒక కార్యక్రమానికి వెళ్తున్నట్టుగా ఇంట్లో చెప్పి వచ్చారు. మరి అక్కడ ఆమె మరి లేదు కాబట్టి ఆ 1000 రూపాయలు ఎందుకు అన్నది ఆమె చెప్పడానికి మరి ఆమె ఇప్పుడు లేదు. ఆ ముద్దాయి చెప్పిన కన్ఫెషన్ కొంతవరకు జరుగుతుంది. బట్ మనకు ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళిద్దరూ ఆ టైంలో రూమ్లో ఉండడము, ఆర్గ్యుమెంట్ అవ్వడము, వాళ్ళిద్దరికి పూర్వ పరిచయాలు ఉండడము, అదర్ ఎవిడెన్స్ ద్వారా మేము ప్రూవ్ చేసుకున్నాం. కానీ అక్కడ డబ్బులు మ్యాటర్ అనేది గతంలో పరిచయాలు ఉన్నాయి. వారి దగ్గర 2 ఏళ్ళుగా వాళ్ళతో పరిచయం కొనసాగిస్తున్న 1000 రూపాయల కోసం ఆమెను హతమార్చారు అని ముద్దాయి మాటల్లో ఏమైనా అంటే 1000 రూపాయలు అని కాదండి, 500 రూపాయలు. బట్ ఆమె ఒక పదము వాళ్ళ అమ్మని తిట్టింది అనేటువంటి దీంతో ఉక్రోషంతో ఆయన ఆ రకంగా వెంటనే తాడేసి లాగడం, ఆమె ఆ టైంకి దునితో నొక్కడంతో ఆమె చనిపోయింది. అది చనిపోయిందని అనుకున్నాడో, అలా చేస్తే చనిపోతుంది అనుకున్నాడో లేదో మనకు తెలియదు. బట్ ఆమె అతని చేతిలో చనిపోవడం వాస్తవం. సో ఆమెని హతమార్చారు అన్నట్టు యాదృచ్ఛికంగా హతమార్చబడిందే, లేకపోతే వ్యూహాత్మకంగా హతమార్చబడింది? అది వ్యూహాత్మకమనలేము, యాదృచ్ఛికం అనలేదు. బట్ ఎప్పుడైతే వైరస్ లాగాడో ఇట్ ఇస్ ఇంటెన్షన్. అంటే వైరం పేకేసి లాగితే చనిపోతుందని ఎవరికైనా తెలుసు. అలాగే ఒక తలగడ ముఖం మీద ముక్కుకి నోటికి మూసేస్తే చనిపోతుందని ఎవరికైనా తెలుసు. అది అనుకోకుండా జరిగిన సంఘటన అయితే కాదు, అనుకుని జరిగిన సంఘటన. ఈ పెనుగులాట్లో ఆయన మద్యం సేవించే ఈ ఆకృత్యానికి పాల్పడ్డారు అనుకో. అలా మద్యమానికి నాలెడ్జ్ ఉంది కదండి. వైరస్ లాగితే చనిపోతాడు నాలెడ్జ్ ఉంది కదా, ఇంకా అందుకంటే అందులో మనం చెప్పేది ఏముంటుంది. శనివారం ఆవిడ అంటే హత్యకు గురైందా? ఆదివారం హత్య 18వ తారీఖు మధ్యాహ్నం. అయితే కనుక వివాహిత కళావతి హత్య విషయంలో మాత్రం పోలీసులు ఏదైతే క్షేత్రస్థాయిలో దొరికినటువంటి సైంటిఫిక్
ఆధారంలోనే దాని ప్రకారంగా సీసీ ఫుటేజ్ కళావతి 2:51 ఆ రూమ్కి రావడం జరిగింది. అక్కడికి వస్తున్న విషయం ముందే శరత్ కుమార్కి చెప్పడం కూడా జరిగింది. అయితే శరత్ కుమార్ లోపలికి వచ్చిన తర్వాత మరో 2 స్నేహితులు కూడా లోపలికి రావడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శరత్ కుమార్కి అదేవిధంగా కళావతికి మధ్య మాత్రం కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆమెకు డబ్బులు అవసరమయ్యి 1000 రూపాయలు అడగ్గా అవి ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి శరత్ కుమార్ మాత్రం తను ఇవ్వను అని చెప్పడంతో వాళ్ళ అమ్మను దూషించారని అక్కస్తో పక్కనే ఉన్న వైర్తో ఆమె మెడను బిగించి అంటే హతమార్చేందుకు చేసిన ప్రయత్నంలో భాగమే ఆమె మృతి చెందిందని పోలీసులు నిర్ధారిస్తున్నారు. చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని పక్కనున్న బాత్రూంలో వేసి ఆయన మాత్రం అక్కడి నుంచి ఆమె తెచ్చినటువంటి బట్టలు బంగారు ఆభరణాలతో పరారయ్యారు. అయితే చివరికి మాత్రం 6 రోజుల తర్వాత ఆయన తన సోదరుడు ఇంటి దగ్గర ఉన్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత స్థానికంగా ఉన్న వీఆర్ఓని సంప్రదించి నిన్న పోలీసులు లొంగిపోవడం జరిగింది. ఈ విషయంలో మాత్రం వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసిందన్న విషయాన్ని మాత్రం పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఇటువంటి పరిచయం లేని వ్యక్తులతో వివాహిత పరిచయాలు పెట్టుకోవడం, అదేవిధంగా 1000 రూపాయల కోసం ఈరోజు ఆమెను హతమార్చడం ఇదంతా మద్యం మత్తులో జరిగిందనే విషయం కూడాను విచారణలో తేలిందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి ఉదంతాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడాను ఎదుటి వ్యక్తిని నమ్మే విషయంలో మాత్రం వారు చాకచక్యం వ్యవహరిస్తే తప్ప ఇటువంటి హత్యలు మాత్రం అరికట్టలేని చెప్తున్నారు. కళావతి హత్య మాత్రం కేవలం వివాహేతర సంబంధమే కారణమనే విషయాన్ని మాత్రం పోలీసులు నిర్ధారించు 1000 రూపాయల కోసం ఆమెను హతమార్చినటువంటి శరత్ కుమార్ మాత్రం ఈరోజు నిందితుడిగా పట్టుపడడం పోలీసులు మనం అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.